సో ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, లెఫ్ట్ జాయిన్ ఆర్డర్స్ని చేసి ఆన్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడి, వేర్ కస్టమర్ ఐడి ఈజ్ నల్. అంటే కస్టమర్ ఐడి నల్లుండి ఐడి ఉంటే అది ఓన్లీ మనకి లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్నట్టే కదా అర్థం. ఈ టేబుల్లో ఉండే డేటా పక్కా మ్యాచ్ అయ్యిద్ది. ఈ టేబుల్లో ఉండే డేటా మ్యాచ్ అవ్వదు లేదా నల్లు ఉంటే మనం దాన్ని ప్రింట్ చేయమంటాం. గెట్స్ ఆల్ కస్టమర్స్ హూ హ్యావెంట్ ప్లేస్డ్ ఎనీ ఆర్డర్స్. సో ఆర్డర్స్ పెట్టని కస్టమర్స్ని మనం బయటికి తీస్తున్నాం కస్టమర్స్ టేబుల్ నుంచి. అదే ఆర్డర్స్ పెట్టిన కస్టమర్స్ అయితే మ్యాచింగ్ డేటా అనమాట, అది మనకు లెఫ్ట్ జాయిన్లో వస్తుంది. అంటే ఆర్డర్స్ పెట్టిన టేబుల్లో ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు, ప్లస్ కస్టమర్స్ టేబుల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ ఆర్డర్స్ టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అది మ్యాచింగ్ డేటా అవుతుంది. మనకు అన్మ్యాచ్డ్ డేటా అంటే ఆర్డర్ టేబుల్లో ఉన్న డేటాతో మ్యాచ్ కానిది మాత్రమే మనకు కస్టమర్స్లో నుంచి ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. కాబట్టి కస్టమర్ ఐడి అనేది నల్లు ఉంటే దాన్ని మాత్రమే మనం బయటికి ప్రింట్ చేయి అని అడుగుతున్నాం. అంటే ఆర్డర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి నల్లుండి లేకుండా ఉంటే దాన్ని మనం ప్రింట్ చేయమని అడుగుతున్నాం అన్నమాట.